జవాడకి సమీపంలో ఉన్న ఆ మారుమూల గ్రామంలో ఓ వీధిలో ఉన్న ఆ ఇంటికి అప్పటివరకు యజమాని అయిన పార్వతమ్మ కాలం చేసి 14 రోజులైంది. ఆ రోజుల్లో ఆమె భర్త గంగాధరం ఉపాధ్యాయుడిగా ఆ ఊరు వచ్చి ఇల్లు కట్టుకుని స్థిరపడ్డాడు. వాళ్లకి 2 పిల్లలు. పెద్దవాడు సూర్యం, అతని భార్య అరుణ, ఇద్దరూ అమెరికాలో ఉద్యోగస్తులు. వీళ్లకి 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. చిన్నవాడు శేఖర్, అతని భార్య కవిత. వీళ్లకి 2 ఆడపిల్లలు, సింగపూర్లో ఉంటారు. గంగాధర్ మరణించి 10 ఏళ్లు అవుతోంది. కొడుకులు తమ దగ్గరికి రమ్మని పార్వతమ్మని బలవంత పెట్టినా ఉన్న ఊళ్ళోనే సొంత ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. పార్వతమ్మ చేసిన పూజల వల్లనో ఆమె నిష్కామత్వం వల్లనో ఏమాత్రం అనారోగ్యం, అసౌకర్యం లేకుండానే నిద్రలోనే శివైక్యం పొందింది. అదే ఊళ్ళో ఉన్న దూరపు బంధువు భాస్కరం పార్వతమ్మ పార్థివదేహాన్ని ఆమె కొడుకులు వచ్చేదాకా భద్రపరిచాడు. కొడుకులిద్దరూ 3వ రోజు సాయంత్రానికి భార్యలతో వచ్చారు. 13 రోజులు తల్లి కర్మకాండలు శ్రద్ధగా చేశారు. బంధువులు ఆ రోజు సాయంత్రం వెళ్లిపోయారు. 14వ రోజు మధ్యాహ్నం హాల్లో టీవీలో క్రికెట్ చూస్తున్నాడు శేఖర్. అతని భార్య కవిత వచ్చి, ముఖ్యమైన పనులన్నీ వదిలేసి ఇప్పుడు మ్యాచ్ చూడడం అవసరమా అంటూ భర్త చేతిలో ఉన్న రిమోట్ తీసుకుని టీవీ ఆఫ్ చేసింది. ఏంటి కవిత, ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు చిరాగ్గా. అలా అంటారేంటండి, ఇల్లు విషయానికి బంగారం సంగతి బావగారితో మాట్లాడి తేల్చండి. అసలే రాజధాని దగ్గర ప్రాంతం మనది. ధరలు బాగా పెరిగాయట. మనకి 2 ఆడపిల్లలే. చీటికీ మాటికీ రావడానికి వీలు పడని ఉద్యోగం మీది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు తేల్చుకుని వెళ్లడమే సరైన పని. లేవండి అనేసి లోపలికి వెళ్ళింది. అన్నయ్య ఏనాడు ఈ విషయాలు ప్రస్తావించలేదు. ఇప్పుడు తను తొందరపడి అడగడం బాగుంటుందా ఆలోచిస్తూ బయటకు నడిచాడు శేఖర్. బజార్లో భాస్కరం బాబాయ్ కనిపించాడు. బాబాయ్, ఏంటి ఇలా వచ్చావ్ పలకరించాడు శేఖర్. చిన్న పనిమీద వచ్చానురా. మొత్తానికి అన్నదమ్ములు 2 కలిసి సఖ్యతగా మాట తేడా లేకుండా మీ అమ్మ కార్యక్రమాలన్నీ శ్రద్ధగా ముగించారు. చాలా సంతోషంగా ఉంది. ఎన్నాళ్లు ఉంటారిక్కడ? డబుల్ కొటేషన్. నేను 10 రోజుల్లో వెళ్తాను. అన్నయ్య ఈ నెలంతా ఉంటాడు. ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తారా? ఆ విషయమే నీతో మాట్లాడదామని. అయితే బజార్లో ఎందుకు, మా ఇంటికి వెళ్ళాం పదా అన్నాడు. భాస్కరం మాట మీద వాళ్ల ఇంటికి వెళ్లాడు. 305. భాస్కరం భార్య తులసి వచ్చి శేఖర్ పలకరించింది. 2 నిమిషాల మౌనం స్థా. చెప్పు. ఇల్లు, బంగారం గురించేనా? మీ అన్నయ్య ఏమంటున్నాడు అడిగాడు భాస్కరం. ఇంకా ఈ విషయాలు అన్నయ్యతో మాట్లాడలేదు. బాబాయ్ అడిగితే కుంటాడోనని అన్నాడు శేఖర్. ఇందులో ఏమను, అన్నయ్య అమెరికాలో సెటిల్ అయ్యాడు. వదిన కూడా ఉద్యోగం చేస్తోంది. నాకు 2 ఆడపిల్లలు, ఒక్కడి సంపాదన. అందుకని ఇల్లు, బంగారం పంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. సిటీకి సమీపంలోనే ఉంది కదా, రేట్లు కూడా బాగానే ఉన్నాయని విన్నాను. అది నిజమే కాని ముందు అన్నయ్యతో ఓసారి మాట్లాడు. అది నీ సమక్షంలో అయితే బాగుంటుందని. మధ్యలో నేనెందుకురా? మీరిద్దరూ నాకు కావాల్సిన వాళ్లే. ఒకవేళ నేను చెప్పింది మీలో ఎవరికి నచ్చకపోయినా నాకు ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు భాస్కరం. అలా జరగదులే బాబాయ్. అయితే ఇవాళే మీ అన్నయ్యకి సంగతి చెప్పి ఏమన్నది నాతో చెప్పు. దాన్ని బట్టి నేను వస్తాను. అంతలో తులసి కాఫీ తెచ్చింది. కాఫీ తాగి లేచి బయలుదేరుతూ, సరే బాబాయ్, నేను తర్వాత ఫోన్ చేస్తాను అని బయటకొచ్చాడు శేఖర్. ఆ రోజు రాత్రి అన్నయ్యతో మాట్లాడుదాం అనుకున్నాడు. కాని రాత్రి భోజనాలయ్యాక బాల్యపు సంగతులు, తల్లిదండ్రుల ముచ్చట్లు సూర్యం చెబుతుంటే తాను చెబుదామనుకున్న 6 విషయాన్ని మర్చిపోయి శేఖర్ కూడా అసలు జ్ఞాపకాలను పంచుకున్నాడు. యాస్టరిస్క్ వేకువజాము 3 గంటలు. పెంపుడు కుక్క అరుపుకి సూర్యానికి మెలకువ వచ్చింది. తలుపు తీసి వసారాలోకి వచ్చి బల్లమీద కూర్చున్నాడు ఏదో ఆలోచిస్తూ. 1 గంట తర్వాత శేఖర్ లేచాడు. వసారాలో సూర్యాన్ని చూసి, లేచి చాలా సేపయిందా అన్నయ్య అన్నాడు ఆవలిస్తూ. అవున్రా, నిద్రపట్టడం లేదు అని. 4 దాటింది. అలా కాలువ వరకు వెళ్ళామా అన్నాడు సూర్యం. అన్నతో ఇల్లు, బంగారం గురించి మాట్లాడా. దానికి ఇదే మంచి సమయం అనుకున్నాడు. శేఖర్ ఇద్దరూ నడుస్తూ పొలిమేర్లలో ఉన్న కాలువ ఒడ్డుకి వచ్చారు. గుర్తుందా నీకు, నాన్న మనిద్దర్నీ సైకిల్ మీద తీసుకువచ్చి ఇక్కడే ఈత నేర్పించాడు అన్నాడు సూర్యం. ఎందుకు లేదు, నాకు ఈతంటే ఉన్న భయాన్ని పోగొట్టడానికి రోజూ తీసుకొచ్చేవాడు. చాలా సంవత్సరాల తర్వాత అన్నదమ్ములిద్దరూ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ కాసేపు కాలువ ఒడ్డున నడిచారు. పారుతున్న నీళ్లలో దిగి ఈత కొట్టారు. సూర్యోదయం మొదలయ్యే ఛాయలు కనిపించడంతో ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. దారిలో, అన్నయ్య నువ్వేమి అనుకోనంటే అని తన మనసులో అనుకుంటున్న సంగతి చెప్పాడు. దాంతోపాటే క్రితం రోజు భాస్కరం బాబాయి వాళ్ళింటికి అనుకునేందుకు ఏముంది
ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది. వెళ్ళిన సంగతి వివరించాడు. సూర్యం మౌనంగా విని, సరే రమ్మను అన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక భాస్కరం వచ్చాడు. కాసేపు పిచ్చాపాటి అయ్యాక భాస్కరం అసలు సంభాషణ మొదలు పెడుతూ, ఎన్నాళ్లుంటారా అన్నాడు. నేను ఈ నెలాఖరు వరకు ఉంటాను బాబాయ్, తమ్ముడు 10 రోజుల్లో వెళ్తాడు. మరైతే ఇంటిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరికైనా అద్దెకు ఇస్తారా? ఇంకా ఏమీ అనుకోలేదు. అమ్మితే మంచి రేటు వస్తుందని పొద్దున తమ్ముడు చెప్పాడు. మరి నువ్వేమంటావ్? అదే నిన్ను అడుగుతున్నాను. నీ అభిప్రాయం చెప్పు బాబాయ్ అన్నాడు సూర్యం. మనది మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. అనేది ఒకటుంటేనే ఎప్పుడైనా పుట్టి పెరిగిన ఊరు, మనవాళ్ళు అనే ఆప్యాయతలు, రాకపోకలు ఉంటాయి. కాదు అమ్మేసుకుంటామంటే మీ ఇష్టం. ఊరంటే మీ అమ్మానాన్నలు ఒక్కళ్లే కాదుగా. చిన్నప్పటి నుంచి మీకు తెలిసిన వాళ్ళు, కలిసి పెరిగిన వాళ్ళు, కలిసి చదువుకున్నవాళ్ళు, బంధువులు అంతా మీవాళ్లే అన్నాడు భాస్కరం. దీర్ఘశ్వాస తర్వాత, బాబాయ్, రేపు సర్వేయర్ని, బంగారము వెండి తూకం వేయటానికి కంసాలిని పిలిపించు అన్నాడు సూర్యం. ఆ మాటతో భాస్కరానికి గాని, అక్కడే ఉన్న శేఖర్కి గాని ఆపై మాట్లాడే అవకాశం కలగలేదు. సాయంత్రం ఇంటి ముందు అరుగుమీద కూర్చుని కృష్ణతో మాట్లాడుతున్నాడు సూర్యం. లోపల శేఖర్, మంచి పని చేశారు. ఏదీ తేల్చుకోకుండా ముసుగులో గుద్దులాట. ఎందుకు ఇదే మంచిది అంది కవిత. అన్నయ్య ఏమైనా అనుకున్నాడో ఏమో. ఇన్నేళ్లబట్టి లేని పంపకాలు ఇప్పుడు ఎందుకంటే నువ్వు వినవు. నిమిషానికోసారి మీ నాన్నతో మాట్లాడిస్తావు. అమ్మ పోయి నెల కూడా తిరక్కముందే ఇల్లు, బంగారం అమ్ముకుని తెగతెంపులు చేసుకోవాలా? ఎందుకింత తొందరపడుతున్నావో అర్థం కావట్లేదు అన్నాడు శేఖర్ అసహనంగా. మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు మనుషులు వచ్చారు. వాళ్లతో ఆటక మీద ఉన్న ఇత్తడి గుండిగలు, గంగాళాలు, బస్తాల్లో కట్టిపెట్టిన ఇతర సామాన్లు కిందికి దింపించాడు సూర్యం. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకో 3 మూటలు ఉన్నాయండి. వాటిని దించండి. వాటిలో తండ్రి ఎంతో ఇష్టపడి సేకరించిన విలువైన పుస్తకాలున్నాయి. వాటిని పిల్లల కంటే భద్రంగా చూసుకునే వాడాయన. తండ్రి గుర్తొచ్చి శేఖర్ మనసు భారమైంది. లోలోపల ఏదో కలవరం. శేఖర్ రారా, వీటన్నిటికీ లిస్టు రాద్దాం అంటూ సూర్యం పిలిచేసరికి తప్పు చేశానన్న న్యూనతతో సతమతమవుతున్న శేఖర్ మౌనంగా వచ్చి కూర్చున్నాడు. అరుణ, కవిత, మీరు కూడా రండి, తర్వాత అన్యాయం జరిగిందన్న భావన ఎవరి మనసుల్లోనూ ఉండకూడదు అన్నాడు సూర్యం. వాళ్ళు వచ్చి నిలబడ్డారు. ఇత్తడి సామాన్లు అన్నీ 2 భాగాలు చేస్తూ, చూశావా, అమ్మానాన్న ఇటువంటి పరిస్థితిని ముందే ఊహించి ఉంటారేమో. అందుకే ప్రతి వస్తువు 2 కొన్నారు అని ఉన్న సామాన్ల లిస్టు తయారు చేశాడు సూర్యం. ఒక్కటే ఉన్న కొన్ని సామాన్లు పక్కన పెట్టి వాటికి లిస్టు రాశాడు అన్నాడు. అయితే ఆవును తోలుకుని వెళ్ళండి అని సూర్యం అనగానే వచ్చిన వాళ్లు డబ్బులు ఇచ్చి ఆవుని తోలుకెళ్లారు. ఈ 10,000 బీరువాలో పెడుతున్నాను అని చెప్పాడు సూర్యం తమ్ముడితో. ఆ రోజు మధ్యాహ్నం భాస్కరం సర్వేయర్ని, కంసాలిని తీసుకురావడంతో ఇల్లు కొలిపించి, వెండి, బంగారాల్ని కంసాలితో సమానంగా తూకం వేయించి, పక్కాగా పేపరు మీద రాయించాడు సూర్యం. సాయంత్రానికి అన్ని లెక్కలు తేలిపోయాయి. బాబాయ్, ఇల్లు కొనే వాళ్లుంటే ఏర్పాటు చెయ్యి. బేరం కుదిరితే తమ్ముడు వాళ్లుండే ఈ 10 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ కూడా చేయిద్దాం అన్నాడు సూర్యం. కష్టపడ్డది అన్నయ్య తనూ గోడలకి. ఆ మాటలకి శేఖర్ గొంతు పూడుకుపోయింది. చిన్నప్పుడు ఈ ఇల్లు కట్టడానికి తండ్రి ఎంత. మధ్యాహ్నం సర్వేయరు వస్తాడు, ఇల్లు కొలతలు రాసిస్తాడు. అలాగే కంసాలి కూడా వస్తాడు, బంగారము వెండి సమానంగా తూకం వేస్తాడు. ఇల్లు అమ్మేద్దాం. ఇక ఎటుతిరిగి పంచుకోలేనివి, వారసత్వంగా వస్తున్నవి, ఆవు, కుక్క. ఆవును అమ్మేద్దాం. కుక్కని ఎవరికో ఒకరికి ఇచ్చేద్దాం. ఆ తర్వాత మనం ఎంత దూరంలో ఉన్నా పైసా ఖర్చు లేకుండా స్కైప్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అన్నాడు. అంతే. ఆ మాటకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఎవరికి. సూర్యం ఇంత తొందరగా నిర్ణయం తీసుకుంటాడని వాళ్ళు ఎవరూ ఊహించలేదు. అంతలో సూర్యం కోసం ఎవరో వచ్చి పిలవడంతో బయటకు వచ్చాడు. కవిత పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అరుణ మౌనంగా వంటింట్లోకి వెళ్ళింది. శేఖర్, ఒకసారి బయటికి రా పిలిచాడు. సూర్యం, అవును, కొనటానికి కృష్ణ మనుషుల్ని పంపాడు. 10,000కి అడుగుతున్నారు, నువ్వు ఏమంటావు అన్నాడు. నీ ఇష్టం అన్నాడు. అన్నింటికీ నా ఇష్టం అని ముఖస్తుతికి. అంటే ఎలా? వెళ్ళి కవితకి కూడా ఒక మాట చెప్పిరా అన్నాడు సూర్యం. బయటవాళ్ల ముందు కాదనలేక లోపలికి వెళ్ళొచ్చి, తనూ నీ ఇష్టమే అంది అన్నయ్య. ప్రతిరోజూ నీళ్లు పోయడం కళ్ల ముందు మెదిలింది. డబ్బులు ఉన్నప్పుడు ఒక్కోగది వేసుకుంటూ అంచలవారీగా నాన్న కట్టిన ఈ ఇంట్లోనే తమ ఇద్దరి బాల్యం ఎదిగింది. తల్లి ఎప్పుడూ ఇంట్లో ఉండే వాళ్ల మనసుల్లో ఆప్యాయతలు ఎప్పటికీ సజీవంగా ఉండాలి.
అందుకే సొంత ఇల్లు కట్టుకుంటాం. ఇంట్లో తోబుట్టువుల మధ్య ప్రేమల్ని ఇంకో తరానికి అందిస్తూ మనుషుల్ని, మనసుల్ని అనుసంధానం చేసినప్పుడే ఇల్లు అందరికీ దేవాలయంలా కనిపిస్తుంది. లేకపోతే నాలుగు గోడలు, పైకప్పులతో నీడనిచ్చే ప్రదేశంలా కృతకంగా కనిపిస్తుంది అనేది. అది గుర్తొచ్చి శేఖర్ దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు. భార్య మాటలు విని తొందరపడటం వల్ల తన కుటుంబం శాశ్వతంగా ఏం కోల్పోబోతున్నది అవగతమవుతోంది. జీవితాంతం కొనసాగించాల్సిన బంధాలు దూరం అవుతున్నట్లు అనిపిస్తోంది. భాస్కరం వెళ్ళిపోయాడు. సూర్యం బజారుకి వెళ్లాడు. 2 రోజుల్లో తారుమారైన పరిస్థితులకి తనే కారణమనే భావనతో శేఖర్ కుమిలిపోతున్నాడు. వసారాలో బల్లమీద స్థానువులా కూర్చున్నాడు. కవిత అతని దగ్గరికి వస్తూ, మా నాన్న ఫోన్ చేశారు మాట్లాడండి అంది. వద్దు, నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను, నువ్వే మాట్లాడు అని. కవిత, ఏదైనా కోల్పోవడానికి క్షణంసేపు పట్టదు, కాని ఏర్పరచుకోవడానికి మాత్రమో జీవితకాలం సరిపోదు అన్నాడు. అర్థం కానట్లు చూసింది కవిత. నేను అనేది డబ్బు గురించి కాదు, రక్త సంబంధాల గురించి. అసలు పెద్దవాళ్లు చెమటోడ్చి ఆస్తులు ఏర్పరచేది తమ పిల్లలు అనుభవించడానికి కాని అమ్ముకునే అధికారం పొందడానికి కాదు అన్నాడు. కవిత ఏదో చెప్పబోతుంటే, ఇంకేం చెప్పొద్దు, ఏం చేయాలో నాకు తెలుసు, ఇక్కడుండేయి, 4 రోజులైనా ప్రశాంతంగా ఉండనివ్వు అని బయటకొచ్చాడు శేఖర్. అదే సమయంలో బయటకు వెళ్లిన సూర్యం ఇంటికి వచ్చాడు. అన్నయ్య, కాలువ ఒడ్డుకి వెళ్ళాం అన్నాడు. డబుల్ కొటేషన్. కాలువ ఒడ్డుకు వచ్చి కూర్చున్నారిద్దరూ. అన్నయ్య, నేను చాలా తెలివి తక్కువగా ఆలోచించాను, తొందరపడ్డాను, మనసులో ఏమీ పెట్టుకోకు. ఇల్లు అమ్ముకోవడం, పంచుకోవడం వల్ల వచ్చే దానికంటే ఏం కోల్పోతున్నామో నాకు తెలిసింది. నన్ను క్షమించు. అమ్మకాలు పంపకాలు ఆపేద్దాం, నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాం అన్నాడు చేతులు పట్టుకుని. ఇదే ఇంట్లో చిన్నప్పుడు నా దగ్గర ఏది ఉంటే అదే నీకు కావాలని మంటూ పట్టేవాడివి. నేను ఇవ్వకపోతే పట్టుబట్టి మరీ దక్కించుకునేవాడివి. మరి ఇప్పుడు ఏమైంది? ఆస్తి పంపకాల విషయానికి నా దగ్గర ప్రస్తావించకుండా భాస్కరం బాబాయి దగ్గరికి వెళ్ళావు అంటే నా దగ్గర చిన్నప్పటినుంచి ఉన్న స్వాతంత్ర్యాన్ని ఇవాళ ఆయన దగ్గర తాకట్టు పెట్టావు. నాన్న అమ్మ ఇన్నేళ్లుగా మన ఇద్దరి మధ్య అనుసంధానంగా ఉన్నారు కాబట్టి ఇన్నేళ్లు ఈ పంపకాల విషయానికి మీరిద్దరూ ప్రస్తావించలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు కాబట్టి నాతో, ఇంటితో ఉన్న సంబంధాన్ని తెంపుకోవడానికి సిద్ధపడ్డారు. అంత కఠినంగా మాట్లాడకన్నయ్యా. కఠినం కాదు, వాస్తవం. మన పెద్దవాళ్లు మన గురించి ఆలోచించబట్టే ఇవాళ మనం అమ్ముకోవడానికి సిద్ధపడ్డ ఇల్లు మిగిలింది. వారసత్వాన్ని కాపాడుకోవాలి కానీ కలుపు మొక్కలా పెరికి వేయకూడదు. అమ్ముకోవడం అంటే తెంపుకోవడమే. నీ భావాలు, నా భావాలు వేరైనంత మాత్రాన రక్త సంబంధం మారదుగా. ఒక చేతికి ఉన్న 5 వేళ్లు సమానంగా లేకపోయినా వాటి మూలాలు కలిసిపోయిన ఆరచేతికవి హత్తుకుంటేనే పిడికిలి అవుతుంది, కలివిడి ఏర్పడుతుంది. అలా కాకుండా వైషమ్యాలతో వేళ్లు తెంపుకుంటే మొండెం మాత్రమే మిగులుతుంది. అన్నదమ్ములు ముందు తరానికి బంధాల్ని అందించే వారధులు కావాలి కాని పగలు, ద్వేషాలు పంచే అడ్డుగోడలు కాకూడదు. ఆ మాటలకి అన్న చేతులు పట్టుకుని చిన్నపిల్లాడిలా బావురుమన్నాడు శేఖర్. తమ్ముడి భుజంమీద చేయేసి, ఊరుకో అన్నాడు ఓదారుస్తూ సూర్యం. ఇంటిని తను ఏం చేయదలుచుకున్నది వివరంగా చెప్పాడు. ఇద్దరూ ఇల్లు చేరుకునేసరికి ఇంటి ముందు ఆవును కొనుక్కెళ్లిన మనుషులు నిలబడి ఉన్నారు. ఏమైందని అడిగాడు సూర్యం. ఆవు అక్కడ ఉండట్లేదని, పలుపు తెంపుకుని వచ్చేసిందని, దగ్గరికెళితే కొమ్ములతో పొడవడానికి వస్తోందని చెప్పారు. సూర్యం మౌనంగా లోపలికెళ్లి వాళ్ళిచ్చిన డబ్బు తెచ్చి వాళ్లకి ఇచ్చి పంపాడు. ఆ రోజు రాత్రి సూర్యంతో మాట్లాడిన విషయాలన్నీ భార్యతో కరాఖండిగా చెప్పేశాడు శేఖర్. సంవత్సరం తర్వాత పార్వతమ్మ సంవత్సరీకాలకి వారం రోజుల ముందే అమెరికా నుండి భార్యాపిల్లలతో వచ్చాడు సూర్యం. వాళ్లు వచ్చిన 2 రోజులకి శేఖర్ కుటుంబం హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి కారులో వచ్చారు. ఊళ్ళో మార్పులు బాగా తెలుస్తున్నాయి. సిమెంట్ రోడ్లు, కొత్తగా వచ్చిన ఇళ్ళు, షాపులు చూస్తూ. ఏవండి, ఊరు చాలా మారిపోయింది అంది కవిత ఆశ్చర్యంగా. కారు డ్రైవర్, ఇల్లు ఎక్కడ సార్ అని అడిగాడు. ముందుకెళ్లి కుడివైపు తిరిగితే గ్రంథాలయం వీధి అని బోర్డు కనిపిస్తుంది, అందులో 3వ ఇల్లు చెప్పాడు శేఖర్. 5 నిమిషాల్లో కారు ఇంటి ముందు ఆగింది. వీధి అరుగుమీద కూర్చున్న 15ఏళ్ల అబ్బాయి చైతన్య, 12ఏళ్ల అమ్మాయి పవిత్ర. వీళ్లని చూడగానే చిన్నపిల్లల్లా, నాన్న, బాబాయ్, పిన్ని వాళ్ళొచ్చారు అని స్పష్టమైన తెలుగులో చెప్పి, ఎదురెళ్ళి, పెన్ని, బాబాయ్ బాగున్నారా, హాయ్ పల్లవి, హాయ్ శృతి అని ఆప్యాయంగా పలకరిస్తుంటే ప్రయాణపు బడలిక మర్చిపోయారు శేఖర్, కవిత. సూర్యం బయటకి వచ్చి, రండి రండి అని లోపలికి తీసుకెళ్లాడు. ఇంటి ముందు ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్ల కింద గంగాళంలో కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు, ఇత్తడి చెంబూ కనిపించాయి.
పలకరింపులు అవుతుంటే అక్కడికి వచ్చిన కుక్క తనవాళ్లు వచ్చారన్న సంతోషాన్ని చిన్న మూలుగుతో వ్యక్తం చేసేసరికి నాటి జ్ఞాపకాలకి సజీవంగా మిగిలిన దానిని ఆప్యాయంగా తడిమి దొడ్డివైపు చూశాడు. ఆవు నెమరు వేసుకుంటూ కనిపించింది. అంతే. శేఖర్ మనసులో ఎంతో సంతృప్తి. అరుణ అందరినీ పలకరించి కాఫీ తెచ్చి ఇచ్చింది. నాన్న, గ్రంథాలయం వీధి అంటే ఏంటి? శేఖర్ చిన్న కూతురు శృతి అడిగింది. గ్రంథాలయం వీధి అంటే లైబ్రరీ స్ట్రీట్ అని చెప్పిన పవిత్ర, రా చూపిస్తా అని తీసుకెళ్ళింది. కవిత ఇంట్లోకి వచ్చిన కొత్త ఫర్నీచరు, పెద్ద ఫ్రిడ్జ్, 2 గదుల్లో ఏసీలు, ఇంటి చుట్టూ ప్రహరీ గోడ చూసి, ఇప్పుడు ఇల్లు చాలా బాగుందక్కా అంది. అవును అంటూ నవ్వింది అరుణ. నాన్న, మనము మేడ మీదికి వెళ్ళాం అని పల్లవి అనేసరికి పిల్లలతో పాటు పెద్దలు కూడా పైకి వచ్చారు. పెద్ద హాల్లో లోపలికి వెళ్లగానే ఆ రోజుల్లో తల్లి తండ్రి కలిసి తీయించుకున్న ఫోటో పెద్దది గోడమీద కనిపించేసరికి శేఖర్ మనసు ఆర్ద్రమైంది. పుస్తకాల కోసం గోడలను అనుకుని కట్టించిన అరల్లో రకరకాల పుస్తకాలు కనిపించాయి. అందులో తండ్రి సేకరించి దాచిన పుస్తకాలను చూసేసరికి శేఖర్కి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పెద్ద హాల్లో మధ్యలో 2 పొడవాటి బల్లలు, వాటికి అటూ ఇటూ కుర్చీలు ఉన్నాయి. బల్లమీద వార్తాప్రతికలు, మాస పత్రికలు కనిపించాయి. 3 వ్యక్తులు కూర్చుని చదువుకుంటున్నారు. వీళ్లందర్నీ చూడగానే వాళ్లు లేచి నిలబడ్డారు. అంతలో ఓ 30 ఏళ్ల కుర్రాడు వచ్చి, మామయ్య, అత్తయ్య అని వరసలు కలిపి పలకరిస్తుంటే ఆశ్చర్యంగా చూశాడు శేఖర్. వీడు మన భాస్కరం బాబాయ్ 3వ కొడుకు. డిగ్రీ వరకు చదివాడు. పెళ్లయింది. మన ఇంట్లోనే ఉంటూ ఇంటిని, లైబ్రరీ బాధ్యతల్ని చూసుకుంటున్నాడు. మనం వస్తున్నామని తాత్కాలికంగా భాస్కరం బాబాయి ఇంటికి వెళ్లాడు. అన్నయ్య, చాలా మంచి పని చేశావు. అమ్మానాన్నల్ని సజీవుల్ని చేసి, మాకే కాదు, మన పిల్లలకి విలువలు నేర్పించావు. మన ఇంటిని, మన వీధిని మన ఊరికే ప్రత్యేక గుర్తింపుగా, గ్రంథాలయం వీధిగా మార్చావు. ఆ రోజు నేను ఆవేశపడినట్టు నువ్వు పంతంతో ఇల్లు అమ్మేసి ఉంటే మనం ఏం కోల్పోయేవాళ్లమో మాటల్లోనే కాకుండా చేతల్లో చూపి, నాలా ఆవేశపడే వాళ్ల కళ్ళు తెరిపించావు అన్నాడు శేఖర్ ఉద్వేగంగా. ఇంటి ముందు అరుగుమీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు పిల్లలు. అప్పుడప్పుడు మనకి స్కైప్లో చూపించే దానికంటే ఇల్లు, లైబ్రరీ, ఇక్కడి వాతావరణం చాలా బాగున్నాయి కదక్కా అంది శృతి. పక్క అరుగుమీద కూర్చుని సెల్ఫోన్ చూసుకుంటున్న చైతన్య, ఇక నుంచి ప్రతి సంవత్సరం నానమ్మ తిథికి అందరం ఖచ్చితంగా ఇక్కడికి రావాలని నిర్ణయించారు నాన్న అన్నాడు. ఆ మాటలు విన్న శేఖర్కి, కుటుంబ అనుబంధాల్ని ఒక తరం నుంచి మరో తరానికి తీసుకువెళ్లే సారథులు అన్నదమ్ములే. వాళ్ల మధ్య ఉండే ఐకమత్యం వల్లే సంస్కృతి సంప్రదాయాలు, మానవ సంబంధాలు, విలువలు ముందు తరానికి అందుతాయి అని ఎప్పుడో తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.